నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు, బుధుడు, రాహు, గురు వీరు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల వృత్తిపరంగా మీకు బలమైన స్థితి కలగబోతోంది. శుక్రుడు మేషరాశిలో ఉండడం వల్ల విదేశ అవకాశాలు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే విదేశ అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే పూర్వజన్మ ఫలితాలు కూడా ఈ సమయంలో మీరు అందుకునే అవకాశం గోచరిస్తోంది. శని కుంభరాశిలో వక్రస్థితిలో సంచారం చేస్తుండడం వల్ల భాగస్వామ్య వ్యవహారాలలో అది కుటుంబపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, భాగస్వామ్యాల్లో కొంత ఒడిదుడుకులు, ఒత్తిళ్ళు వచ్చే అవకాశం కనబడుతోంది. సంయమనం పాటించుకోండి. కుజుడు సింహరాశిలో సంచారం చేస్తుండడం వల్ల మీలో ధైర్యము, ఆత్మవిశ్వాసము, స్పష్టమైన లీడర్షిప్ క్వాలిటీసు ఈ సమయంలో కనబడతాయి. అయితే ఇంకా ఒక్కొక్క రంగం చూసినట్టయితే ముందుగా విద్యార్థులకు చూసుకున్నట్టయితే సింహరాశి విద్యార్థులకు నూతన ఉత్సాహము, నేర్చుకోవాలన్న ఆసక్తి, వీరు ఏ పని చేపట్టినా అంటే విదేశాలు వెళ్ళడానికి కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ ఇలా వీరు ఏదైతే చేస్తారో క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ, జాబ్స్ కానీ దేనికైనా వీరు తలపెట్టిన పని సక్సెస్ సాధించుకుంటారు. అయితే పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న వాళ్ళు మాత్రము గురువు యొక్క సహకారం వల్ల సక్సెస్ని సాధించడంతో పాటు మీరు అనుకున్న ర్యాంకును కూడా తెచ్చుకుంటారు. సైన్స్, ఇంజనీరింగ్, బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులకు ప్రత్యేకంగా ఈ 3 రంగాల్లో ఉండే విద్యార్థులకు ఇది కరెక్ట్ గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా ఏదైనా ప్రణాళికలు వేసుకున్నా, ఏదైనా ప్లాన్స్ వేసుకున్నా సక్సెస్ సాధించే అవకాశం ఉంది కాబట్టి తక్షణమే ఆ పని చేసుకోండి. అయితే హైయర్ ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మీరు అనుకున్న కాలేజీలో కావచ్చు, మీరు అనుకున్న సీటు కావచ్చు, మీరు అనుకున్న కోర్సు కావచ్చు వచ్చేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక అన్ని రకాల లాభాలు ఈ వారంలో మీకు వచ్చే అవకాశం ఉంది. మీకు అప్రిసియేషన్ వస్తుంది, ప్రమోషన్స్కి పునాది దొరుకుతుంది, హై ఇంక్రిమెంట్ వస్తుంది, మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఇలాగా మీకు అన్నీ సానుకూలంగా ఉంటాయి. అయితే కొంతమందికి ఎక్కువ బాధ్యతలు తీసుకునే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే మీరు చాలా బాగా చేస్తారు అన్న పేరు రావడం వల్ల మీకు అదనంగా బాధ్యతలను అప్పగిస్తారు. దాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి, కానీ రిజెక్ట్ చేసే ప్రయత్నం చేయకండి. ఈ యొక్క ఫలితం మీకు ఉత్తరోత్తర గోచరిస్తుంది. అయితే కొత్త ప్రాజెక్ట్స్ను లీడ్ చేసే బాధ్యత కూడా మీకు ఇవ్వబోతున్నారు. అయితే అధికారుల నుంచి అంటే మీ బాస్ కావచ్చు, మీ పై అధికారులు కావచ్చు, మీ సీనియర్స్ కావచ్చు, వాళ్ళు మీకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని ముందుకు నడిపించే దిశగా తీసుకువెళ్తారు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక నూతన ఒప్పందాలు కానీ, ప్రాఫిట్ మార్జిన్స్ కానీ పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే హోల్సేల్, ఎగుమతి దిగుమతి అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసే బిజినెస్ వాళ్ళు, తర్వాత హోల్సేల్ వ్యాపారస్తులకు ఈ వారం అంతా లాభాల పంటగానే కనబడుతోంది. దీన్ని మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత కాంట్రాక్ట్లు అంటే గతంలో సాగుతున్న కాంట్రాక్ట్స్ మళ్ళీ రెన్యూల్ చేసుకుని మళ్ళీ తిరిగి కొత్త వారితో కానీ, పాత వారితో కానీ అదే కొనసాగింపుగా ఇప్పుడు వెళుతున్న పద్ధతిలోనే వెళ్ళినట్టయితే కనుక ముందు ముందు మంచి లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే బిల్లులు ఏవైనా క్లియరెన్స్ అవ్వలేనివి ఏవైనా ఉండిపోతే కనుక అవి తిరిగి ఈ వారంలో మీ చేతికి వచ్చే అవకాశం గోచరిస్తోంది. తర్వాత ఐటీ రంగంలో చూసుకున్నట్టయితే కనుక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ, యూజర్స్ ఇన్ఫర్మేటివ్ డిజైన్ రంగాలలో ఉన్నవారికి వృత్తిపరమైన గుర్తింపు కూడా మీకు ఈ సమయంలో దొరికే అవకాశం కనబడుతోంది. సీనియర్ స్థాయి ఉద్యోగస్తులకు అంటే సీనియర్స్కి అయితే కనుక మంచి ప్రోత్సాహము, ఎంకరేజ్మెంట్ కలిగి మరింత ఉన్నతమైన పదవుల్లోకి వెళ్ళే అవకాశము ఈ సమయంలో ఉంది. క్లయింట్స్ డెమోలో మీ ఆలోచనలు చాలా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అయితే బిజినెస్ అనలిటిక్స్ కానీ, క్లౌడ్ సర్వీసింగ్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి కొత్త కొత్త ఆఫర్స్ రావడము, విదేశాలు కొంతమంది అయితే మాత్రం విదేశాలు వెళ్ళే అవకాశం కూడా ఈ సమయంలో గోచరిస్తోంది. తర్వాత రాజకీయ నాయకులకు చూసుకున్నట్టయితే కనుక సింహరాశిలో ఉండే రాజకీయ నాయకులకు ఆకర్షణమైన అంటే మీ ప్రసంగాలు, మీ స్పీచెస్ కానీ, మీ క్వాలిటీస్ కానీ ప్రజలకి ఆకర్షణ కలిగి మీకు సపోర్ట్ ఇచ్చే దిశగా ప్రజలు ఉండబోతారు. అయితే మీ డిపార్ట్మెంట్లో అంటే మీరు పనిచేసే పొలిటికల్ విభాగంలోనే కొంతమంది మిమ్మల్ని కిందకి లాగే ప్రయత్నాలు చేస్తారు. జాగ్రత్తలు తప్పనిసరిగా
తప్పనిసరిగా తీసుకోండి. ముఖ్యమైన సభలు కానీ సమావేశాల్లో కానీ మీ వైఖరి కానీ మీ ప్రజెంటేషన్ కానీ మీ చెప్పే విధానం కానీ అక్కడ ప్రజలకు ఆకట్టుకునే విధంగాను, తద్వారా మీ అధిష్టాన వర్గంలో కూడా మీకు మంచి పేరు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే కొన్ని వ్యూహాలు అప్పుడే బయటకి చెప్పకుండా కొంత గోప్యతను పాటించి అన్నీ అయ్యాక మాత్రమే బయటికి చెప్పినట్టయితే కనుక మంచిది జరిగే అవకాశం ఉంది. లేదు నేను ఇది చేయబోతున్నాను, అది చేస్తున్నాను అని కనుక చెప్పినట్టయితే మీ వర్గంలో ఉండేవారే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా సింహరాశి రాజకీయ నాయకులు. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఫిట్నెస్, డైటు, వ్యాయామం పాటించే వారికి చక్కని ఆరోగ్యం మీ వంతు అవుతుంది. లేదా ఆలస్యమైన భోజనాలు చేయడము, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినడము, ఇలాంటి చేసేవాళ్ళు తగ్గించుకుంటేనే మంచిది. లేదు అంటే కనుక తీవ్రమైన జీర్ణ సంబంధిత జబ్బులకి లోనయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే శరీరంలో వేడి తగ్గించే పానీయాలను బయట కాకుండా మీరు మీ గృహంలో చేసుకున్న పానీయాలను కనుక సేవించినట్టయితే ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఎక్కడ పడితే అక్కడ తాగడమో, ఎక్కడ పడితే అక్కడ తినడమో చేసినట్టయితే కనుక ఆరోగ్యము చాలా ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక ఆనందకరమైన వాతావరణం కనబడుతోంది. దీంతో పాటు శుభకార్యాలు, ఆకస్మిక ధనప్రాప్తి, కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలంగా తీర్పు రావడము, ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి. పిల్లల చదువు మీద కొంచెం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. వృద్ధుల ఆరోగ్యము మెరుగుపడుతుంది. తద్వారా మీకు సంతోషం కలిగే అవకాశం ఉంది. పూర్వ స్నేహితులు తిరిగి మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తారు. వారితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక గతంలో ఏమైనా ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితులు ఉండడం కానీ, వనరులు ఉండడం కానీ జరిగి ఉంటే ఈ వారంలో మెరుగ్గా సూచనలు కనబడుతోంది. కొన్ని ఆర్థిక అవకాశాలు కూడా మీకు వస్తాయి. వాటిని పట్టుకునే ప్రయత్నం చేసుకోండి. ఈ షేర్ల గురించి ఏదైనా పెడదామనుకున్నా, లేదా బంగారంలో పెట్టుబడులు పెడదామని అనుకున్నా ఈ టైమింగ్ గోల్డెన్ పీరియడ్. వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే అప్పులు చెల్లించేయాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఆ అప్పులు తీర్చేందుకు అవకాశాలు వస్తాయి. ఆ ప్రయత్నం చేసుకోండి. అదే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే ఈ వారం అంతా మీకు చక్కని అనువైన కాలము. నీటి లభ్యత ఉంటుంది. మీరు ఏ పంట వేసినా వాతావరణం సానుకూలంగా ఉండబోతోంది. అయితే పంటలు మీరు పండించేటప్పుడు టెక్నికల్గా కొంత ఇంప్రూవ్మెంట్ చూపించండి. అంటే కొత్త కొత్త టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసే విధంగా, అంటే వాడే విధంగా కనుక మీరు చేసినట్టయితే పంటల దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం గోచరిస్తోంది. పశువుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత తోట పనులకు వెళ్ళేటప్పుడు నేలలో కానీ, లేదా రాత్రిపూట కానీ, అంటే చిత్తడి నేలలు ఉంటాయి కదా, అలాంటి బేర్ ఫుట్తో, అంటే ఉత్తి పాదాలతో వెళ్లకుండా బూట్ల లాంటివి ధరించి వెళ్ళినట్టయితే కనుక విషపురుగుల కాటు నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి రైతు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారాలు: ఆదివారము సూర్య భగవానుడి ఆలయంలో మీ పేరిట అర్చన చేయించుకోండి. తరువాత ఆదిత్య హృదయము పఠించే ప్రయత్నం చేయండి. ఆదివారం రోజు కుదరలేదు, మాకు రాదు అని అనుకున్న వాళ్ళు కనీసం 3 సార్లు ఆదిత్య హృదయాన్ని వినండి తప్పనిసరిగా. దీంతో పాటుగా ఎర్రని వస్త్రాలు, ఆదివారం రోజు ఎర్రని బట్టలు, గోధుమలను దానంగా చేసినట్టయితే మీ యొక్క జాతకంలో ఏవైనా రవి సంబంధించిన దోషాలు ఉంటే పోతాయి. దీంతో పాటు ఏం చేస్తారంటే ఈ వారం రోజులు కూడా సూర్య భగవానుని దర్శనం చేయండి. అంటే సూర్యోదయ సమయంలో ఎదురుకుండా స్వామివారిని దర్శించండి. అలా చేసినా కానీ అనారోగ్యం కానీ, లేదా మీరనుకున్న పనులు కానీ ఏవైనా పెండింగ్ పడి ఉంటే గ్రహరీత్యా అవి సానుకూలంగా అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ చిన్న చిన్న పరిహారాలు తప్పనిసరిగా చేయండి. ఇవేమీ మేము చెయ్యలేము, మాకు కుదరదు అని అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ప్రతి సూర్యోదయం ముందు, సూర్యుడి ముందు, సూర్య ఉదయం సమయంలో, అంటే తెల్లవారుజామున సమయంలో, సూర్యుడు ఉదయించే సమయంలో స్వామివారికి ఎదురుగా నిలబడే ప్రయత్నమైనా చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.